అందరికీ నమస్కారం. తెలంగాణ రుచులకు స్వాగతం. ఈరోజు మనము చామకూర ఆకుల బడీలను గురించి తెలుసుకుందాం. మొదటిసారి కనుక నా వీడియోను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. నా కొత్త వీడియోల నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు రెసిపీ గురించి తెలుసుకుందాం. ముందుగా చామకూర ఆకులని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ కాడల్ని మనము కోసుకోవాలి. కాడలకి కొంచెం నార ఉంటుంది. ఈ నారను ఇలా తీసేసుకోవాలి. అన్ని వైపులా ఇలా తీసేసుకొని వీటిని మనము సన్నగా కోసుకోవాలి. ఇలా ఆకులన్నింటినీ ఒకదాని మీద ఒకటి ఇలా పేర్చుకొని మనము సన్నగా తరుక్కోవాలి. ఇలా ఆకులన్నింటినీ సన్నగా తరుక్కోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లి ఆకు, సన్నగా తరిగినటువంటి చామకూర కాడలు, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే సన్నగా తరిగినటువంటి చామకూరను కూడా వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వంట సోడా, సరిపడా ఉప్పు, సరిపడా కారం, కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసి మంచిగా కలపాలి. ఇందులో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే శనగపిండి దీంట్లో పట్టేంత చూసుకొని వేసుకోవాలి. దీన్ని చేయితో మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకొని కొన్ని నీళ్లు పోసి ముద్దలాగా పిసుక్కోవాలి. దీన్ని ఇలా ముద్దలాగా వచ్చేటట్టుగా పిసుక్కోవాలి. దీనికి ఆయిల్ అప్లై చేసి మంచిగా మీ ఇంట్లో ఉన్నటువంటి చిల్లుల జల్లెడకి దీన్ని ఒత్తి పెట్టుకోవాలి. ఈ చిల్లుల జల్లెడకు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. దీన్ని మనము కుక్కర్లో స్టీమ్ కుక్ చేయాలి. 20 మినిట్స్ వరకు స్టీమ్ కుక్ చేసుకుంటే ఇది కుక్ అయిపోతుంది. స్టీమ్కి పెట్టిన తర్వాత ఇది మంచిగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు స్క్వేర్స్ లాగా మీ ఇష్టం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కోసుకొని వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలో గోలించుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని గోలించుకోవాలి.
బడీలని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా గోలించుకోవాలి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుంది చుట్టానికి. ఇలా ఇవి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే పెరుగంచుకు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇవి ఉట్టిగా స్నాక్ లాగా కూడా తినొచ్చు, కెచప్ పెట్టుకొని అలా కూడా తినొచ్చు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ప్రయత్నించండి. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.